హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 10 టమాటాలు తీసుకొని బాగా సన్నగా కాకుండా మామూలుగానైనా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు బాగా ఉడకనివ్వాలి గ్యాస్ మీద పెట్టి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాల వరకు చల్లారాలి. చల్లారితే గుజ్జు ఎక్కువ వస్తుంది. వేడి మీద మనం చేయితో ప్రెస్ చేయలేము, అలానే చేయి కూడా బాగా కాలిపోతుంది. 10 నిమిషాలు చల్లారాక బాగా పీల్చుకొని ఆ గుజ్జు అనేది తీసుకోవాలి. ఇదంతా గుజ్జు తీసిన తర్వాత ఆ పిప్పి కూడా మిక్సీలో వేసి రుబ్బుకొని అందులో పోసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు అలా మిక్సీలో పోసి రుబ్బేసి ఇందులో పేస్ట్ కూడా వేస్తాను. చిక్కగా లేకుంటే అలా చేస్తాను. ఇప్పుడైతే చిక్కగానే వచ్చింది. టమాటాలు ఎర్రగా ఉండాలి. పండు టమాటాలు అయితే ఎక్కువ రసం వస్తుంది. కొంచెం కచ్చగా ఉంటే ఎక్కువ రసం రాదు. ఎప్పుడైనా టమాటా రసానికి ఎక్కువ పండ్లు ఉన్నవే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. నా దగ్గర లేదు, వేయలేదు. కరివేపాకు కంపల్సరీ వేయాలి. కరివేపాకు, వెల్లిపాయలే టేస్ట్ ఇందులో రసానికి. తర్వాతకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు రసం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని అందులో పోయాలి. పోసినాక ఒక 10 minutes వరకు బాగా మసలనివ్వాలి. ఈ రసం ఆలుగడ్డ ఫ్రైలోకి, చికెన్ ఫ్రైలోకి, పప్పు కర్రీలోకి సూపర్గా ఉంటుంది. ఇవేమీ లేకున్నా రైస్లోకైనా సమ్మర్లోనైతే సూపర్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.